ఈరోజు అనగా జనవరి 1 తారీఖు 2024 సంవత్సర ప్రారంభం. మరి ఈ జనవరి 1 తారీఖుకు ఒక విశిష్టత లేకపోతే ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అది మనకి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఏం విషయం తెలుసు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుకి సున్నతి జరిగించవలసినటువంటి దినము. చెప్పండి, ఏం చేయడానికి? సున్నతి జరిగించాల్సినటువంటి దినము. ఏ దినము అంటే 8వ దినము. స్తోత్రం చెప్పండి. ఈ క్రిస్మస్ డిసెంబరు జనవరి 1 తారీఖు మరి సంవత్సర ప్రారంభం ఎందుకు అన్నారు అని అంటే చెప్పండి, ఆయన పుట్టిన 8వ రోజు సంవత్సర ప్రారంభం అవుతుంది కనుక జనవరి 1 తారీఖు అన్నారు. మామూలుగా మరి తెలుగు నెలలో ఉన్నాయి. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ నెలలో. తర్వాత తెలుగు నెలలు ఉన్నాయి. పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళకి నెలలు ఉన్నాయి, తెలుగు నెల. తెలుగు నెలలు ఉన్నాయి. ఆ ఫస్ట్ నెల ఏంటిది? చైత్రము. కానీ మరి ఇంగ్లీష్ నెలల ప్రారంభం ఎలా జరిగింది అని అంటే జనవరితో ప్రారంభించబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభువును ఈ దినాన సున్నతి చేయవలసినటువంటి దినము, మరియు పేరు పెట్టినటువంటి దినము, మరియు ఆలయ ప్రవేశ దినము. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం సౌండ్. కనుక దేవుడు ఆలయ ప్రవేశించినటువంటి దినము. ఈ దినానికి 3 ప్రాముఖ్యతలు. 3 ప్రాముఖ్యతలు. ఒకటి సున్నతి చేయవలసిన దినము, రెండవది పేరు పెట్టిన దినం, మూడవది దేవాలయ ప్రవేశము. దేవుని స్తోత్రం చేద్దాం. చెప్పండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయములో ఈ మాటలను మనం గమనిద్దాం. 21వ వచనంలో దేవుని యొక్క మాటలు చదవండి. 21. ఆ శిశువులకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునకు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే యేసు ప్రభువుకి పేరు పెట్టినటువంటి దినం 8వ దినము. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మరియా బాలింత, అవునా? చెప్పండి. మరియా బాలింత అయినప్పుడు ఎన్నవ రోజు దేవాలయ ప్రవేశం జరిగింది అంటే 8వ రోజు ఆలయ ప్రవేశం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులరా, ఇది బైబిల్ అనుసరణ, ఇది బైబిల్ వాక్యానుసారము. కానీ నేటి క్రైస్తవులు ఉన్నారు, దేవుని
బిడ్డలము అని చెప్పుకుంటున్నటువంటి వారు ఉన్నారు, క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి వారు ఉన్నారు. క్రైస్తత్వం మనోళ్ళు కొంతమంది ఏమంటారు తెలుసా, నేను మతం పుచ్చుకున్నా అంటారు. ఏమంటారు? మతం పుచ్చుకున్నా అంటారు. మతం పుచ్చుకోవటం కాదు, మా క్రైస్తత్వం మతం కూడా కాదు. అసలు ఆ సంగతి తెలియదు ఎవరికి. స్తోత్రం చెప్పండి. క్రైస్తత్వము అనేది మతం కాదు, కానీ క్రైస్తత్వం అనేది మార్గం. క్రైస్తత్వము అనేటి మార్గంలో ఈ రోజున్న క్రైస్తవుల్లో ఏ ఒక్కరూ నడవటం లేదు. మరి దేన్ని అనుసరిస్తున్నారు అంటే పెద్దల పారంపర్యాచారాన్నే అనుసరిస్తున్నారు, పితృ పారంపర్యాచారాన్నే నడుచుకుంటున్నారు. ఆనాడు పెద్దలు పెట్టినటువంటి చెప్పండి ఆచారం అలవాట్లనే తీసుకొస్తున్నారు తప్ప ఎవడైనా ఇదిగో బైబిల్లో ఇలాగ లేదు ఇలాగ చేయకూడదంటే అది నువ్వు పెద్దల నాటిని చూసి దాన్ని ఇవాళ నువ్వు మారుతావా ఏంటి అన్న. మళ్ళీ ఇది ఎవడంటే క్రైస్తవులు. ఎవరు వీళ్ళు చెప్పండి? క్రైస్తవులు. మరి యేసు ప్రభుని ఆరాధన చేసేవారు యేసు ప్రభుని అనుసరించాలి కదా. ఇప్పుడు మరి ఎక్కువ ఆరాధన చేసేటువంటి వాళ్ళు మరి నడిచిన మార్గంలో నడవాలి కదా. వాక్యం అదే చెబుతుంది కదా. మరి ఆమె చెప్పే మార్గంలో నడవట్లేదు, ఇటు వచ్చి యేసు ప్రభువు చెప్పే మార్గంలో నడవట్లేదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళే చేస్తూ దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో ఉంది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములనే వారికి బోధిస్తూ వక్ర మార్గములలో వారిని నడిపిస్తున్నారు అని మత్తయి రాస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభు జన్మించిన 8వ దినాన మరియ బాలింత అయినప్పుడు మరి మరియ 8వ దినాన దేవాలయ ప్రవేశం చేసింది. యేసు ప్రభుని తన కుమారుని చేతబట్టుకొని ఒడిలో పెట్టుకొని పొత్తిళ్లలో పెట్టుకొని ఎక్కడికి వచ్చింది అని అంటే యెరూషలేము దేవాలయంలో ప్రవేశించింది. మరి నువ్వు ఏం చేస్తావు? అమ్మో 8వ రోజా చేయకూడదు, ఎవడు చెప్పిండు చేయకూడదని? ఎక్కడ రాసిందో చేయకూడదని? చెయ్యాలని బైబిల్లో రాసి ఉంది. 8వ రోజు చేయకూడదని ఎక్కడ రాసి ఉంది? ఎవడు చెబుతాడు? అది ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ వాక్యం చెప్పేది ఏంటి అని అంటే మరియా 8వ దినాన దేవాలయ ప్రవేశం జరిగించింది. మరి మరియా దేవాలయ ప్రవేశం 8వ రోజు జరిగించినప్పుడు 8వ రోజు దేవాలయంలోకి వచ్చినప్పుడు నువ్వెందుకు రావు? నీ బిడ్డలుగా అంటున్నారు కదా, బాలింతలుగా ఉంటున్నారు కదా, పురుటాలుగా ఉంటున్నారు కదా. మరి 8వ దినాన మరి వచ్చినప్పుడు మీరెందుకు రారు? అది నీకు బైబిల్ అవసరం లేదా? ఎవడో హిందువుడు పెట్టినటువంటి ఆ యొక్క పద్ధతిని అనుసరించి నడుచుకుంటున్నారు తప్పనిసి క్రైస్తవులు అనగా బైబిల్ పద్ధతిని అనుసరించి నడుచుకునే క్రైస్తవుడు ఎవడో లేడు. మళ్ళీ మేము క్రైస్తవులవి ఏం చేయాలి? పెద్దల పారంపర్యాచారం ప్రకారం చేయాలని. స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసు ప్రభుకి ఎన్నో రోజున సున్నతి జరిగింది చెప్పాలి. బైబిల్లో ఉన్నదే, లేనిది చెప్పొద్దు, లేనిది నేను అసలు చెప్పించను. చెప్పండి, యేసు ప్రభుకి ఎన్నో దినాల సున్నతి జరిగింది?
మరి ఆ యేసు ప్రభుకి తన కుమారుని ఏ రోజు దేవునికి ప్రతిష్ఠ చేసింది? 8వ రోజు చేసింది. లూకా సువార్త 2వ అధ్యాయాన్ని చదువుకొని కావాలంటే మరియా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని దేవాలయంలోనికి ఎన్నో రోజు తీసుకొచ్చింది? 8వ రోజు తీసుకొచ్చింది. మరియా తన కుమారుడికి యేసు అనే నామకరణం ఎప్పుడు చేసింది? చెప్పాలి, 8వ రోజు చేసింది. మరి మీరెందుకు చేయట్లా అండి? మీరెందుకు చేయట్లా? కనుక దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ఉన్నది ఉన్నట్టు చెప్పున్నాడేమో ఎర్రిబోగులోడు. నీకేం తెలుసు అంటాం. లేని దాన్ని ఎలా చేయొచ్చు, ఇది దేవుని పద్ధతి అని చెప్తే దాన్ని చేయటం, దాన్ని అనుసరించడం. కనుక యేసు ప్రభువుని దేవాలయంలోనికి తెచ్చిన 8వ మరొకసారి చదువుదాం. 21వ వచ్చిన మరొకసారి అందరూ కూడా బైబిల్ చూడండి. బైబిల్ దయచేసి అందరూ కూడా చూడాలి. చదువమ్మా. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పెద్దలు ఆచారం ప్రకారంగా ఇప్పుడు బాలింతకి ఎన్నో రోజు స్నానం చేపిస్తారు? 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు, 13వ రోజు. కొంచెం లేనోళ్ళు పేదోళ్ళు అనుకో ఇంకొద్దిగా ఎక్కువ పొడిగిస్తారు. పెద్ద ఆపరేషన్ జరిగిస్తే 21వ రోజు చేపిస్తారు. మరి బైబిల్ అలా చెబుతుందా? బైబిల్ బేస్ సంఖ్య చెబుతుందా? 5, 7, 9, 11, 13, 15, 21 బైబిల్ చెబుతుందా? ఈ దినాలని లేకపోతే ఈ బేస్ సంఖ్యలను బైబిల్ చెబుతుందా? ఇలాగ చేయకూడదు, ఇలాగ చెయ్యాలని చెప్పినోడేమో ఆడికేం తెలుసు? ఇది పెద్దలు నాకు ఎవడో పెట్టింది పెద్దలు, నీకు నువ్వు కల్పించుకుంది తప్ప. మరి బాలింత ఆలయ ప్రవేశం జరిగించాలి. ఎప్పుడు జరిగించాలి? 8వ రోజు జరిగించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి స్నానం ఎప్పుడు చేయించాలి? 8వ రోజే. ఇప్పుడు స్నానం చేయించుకుని దేవాలయంలో తీసుకొస్తారా? డెలివరీ అయినటువంటి ఒక స్త్రీ అంతా కూడా మైలతో ఉంటుంది కదా. మైలతో ఉన్నప్పుడు ఆ మురికితోనే దేవాలయంలోకి తీసుకొస్తారా? తీసుకురారు. మరి 8వ రోజే స్నానం చేయించి, చెప్పండి, 8వ రోజే స్నానం చేయించి శుభ్రం చేసి తల్లికి బిడ్డకు స్నానం చేయించి 8వ రోజు దేవాలయానికి తీసుకొచ్చి ఆయనకు ఏం పేరు పెడుతున్నావో ఆ పేరు పెట్టించాలి. ఆయనకు దేవునికి ఎలా ప్రతిష్ఠ చేస్తున్నావో అలా చేయాలి తప్ప పెద్దల పారంపర్యాచారం చేయడానికి నీ ఎవరివి? నేను అడగట్లే, నిన్ను బైబిల్ చెబుతుంది. ఎందుకంటే క్రైస్తవులు కదా, క్రైస్తవుల్ని బైబిల్ ప్రశ్నిస్తుందండి. బేస్ సంఖ్య పెట్టుకొని చేయడానికి నీకేం అధికారం ఉంది? బైబిల్ బేస్ సంఖ్య చెప్పలేదే. బైబిల్ బేస్ సంఖ్య చెప్పలేదుగా. దేవుడు బేస్ సంఖ్యను రాపించలేదు కదా. కనుక ప్రియులరా, మరి నా జీవిత విషయంలో నేను మరి పాస్టర్ గారు ఇక్కడే డెలివరీ అయింది. అమ్మగారు పద్మపురం అడ్రోడ్లో హాస్పిటల్లో ఇక్కడే డెలివరీ అయింది. ఇక్కడే డెలివరీ అయింది. ఏ రోజు అయింది? శనివారం సాయంత్రం
పావు తక్కువ 9 గంటలకు డెలివరీ అయింది. స్తోత్రం చెప్పండి. మరి 8వ రోజు ఎప్పుడు వస్తుంది? మరలా శనివారమే వస్తుంది. అంతేకండి, మరలా శనివారమే వస్తుంది. నేను స్నానం ఎప్పుడు చేయించాను? 8వ రోజు చేయించాను. వాక్యం ఏం చెబుతుందో అది చేయించాను. నేను 8వ రోజు చేయించాను, 8వ రోజు ప్రతిష్ఠించాను, 8వ రోజు పేరు పెట్టాను. మరి నేల కబుర్లు అంటారు కదా, నేలంతులు కబుర్లు చెప్తుంది కదా. నేను మా ఊరు వెళ్ళి మా బంధువులతో మాట్లాడి కబుర్లు చెప్పినప్పుడు వాళ్ళందరూ నన్ను పట్టుకొని తిట్టారు. నేను ఒకటే అన్నా, మీరు వేరు, నేను వేరు. నేను దేవుని సేవకుడను. మీరు చెప్పినట్టు నేను చెయ్యను. నేను చేసేదానికి మీరు రావాలి తప్ప మీరు చెప్పింది నేను చేయను అని చెప్పాను. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ రోజు ఆలయంలో బాలింత కంపల్సరిగా, అది ఏ రోజు అన్నా కానీ ఏ సందర్భం అన్నా కానీ దేవాలయ ప్రవేశం జరిగించాలి. కానీ గుడికి తీసుకురారు కానీ, ఏమండి, గుడికి తీసుకురారు కానీ ఆలయంలోకి తీసుకురారు కానీ ఏంటంటే వాళ్ళకి బాగలేదనుకో, పుట్టినప్పుడు ఎమ్మటినే బాగలేదనుకో ఏడకి పంపిస్తారు? పొలిమేరలు దాటి పంపిస్తారు. ఎందుకు? బాక్సులో పెట్టాలంట. బాక్సులో పెట్టాలంట. తల్లిని పిల్లని వేరు చేసి మయంతో ఉన్న ఈ బేబీని, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఏడాది తీసుకెళ్తారు? ప్రత్యేకంగా అంబులెన్స్ తీసుకొని ఏలూరు తీసుకెళ్తారు. ఎందుకు? బాక్స్ లో పెడతానికి, పిల్లల దాటల దగ్గర తీసుకుపోవడానికి. ఏమండి, అంటే దేవుడు ఎక్కువ నీకు, డాక్టర్ ఎక్కువ, గుడి ఎక్కువ నీకు? క్రైస్తవులు ఉన్నటువంటి వారికి దేవుడు ఎక్కువ, డాక్టర్ ఎక్కువ? అసలు ఈ డాక్టర్ వైద్యం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? ఆ సత్యం నీకు తెలుసా? ఈ డాక్టర్ వైద్యం నేర్చుకోవడానికి బైబిల్ కారణం. బైబిల్లో వైద్య శాస్త్రం ఉన్నదే. మన మొఖాలు ఎప్పుడన్నా బైబిల్ చదివితేగా ఏముందో తెలవడానికి. మన మొఖాలకు బైబిల్ చదవం. ఎవరో ఏదో చెప్పిందాన్ని గుడ్డేటిగా చెప్పిందాన్ని గుడ్డేటిగా నమ్మటం, దాన్ని పట్టుకొని చింత కొమ్మ, సన్న కొమ్మ, ఏ లావు కొమ్మను పట్టుకొని ఉయ్యాలు ఊగినట్టుగా ఊగులాటమే తప్ప మనకు బైబిల్ చదివే మొఖాలు కావు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభుని ఆలయ ప్రవేశం జరిగించారు. 8వ దినాన ఆలయ ప్రవేశం జరిగించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పు, గట్టిగా చెప్పు. కనుక ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు వారు మనకి ఏమై ఉన్నాడంటే మాదిరి అయి ఉన్నాడు. మరియా ఏమై ఉందంటే మనకి మాదిరి చూపిస్తుంది. మరియా 8వ దినాన దేవాలయంలో తన యొక్క కుమారుణ్ణి పొత్తిళ్లలో పెట్టుకొని ఆలయ ప్రవేశం జరిగించినట్లుగా ఈ దినాలలో ఎవరు కూడా చేయలేదు. ఇట్లా దీనికి పూర్తి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. మేము క్రైస్తవులము అని చెప్పుకునే అటువంటి వారు. కానీ మరీని అనుసరించాలి కదా, మరీని అనుసరించాలిగా. మరి ఆమెను అనుసరించకుండా ఆమె నామస్మరణం చేయటం ఎందుకు? వాక్యం ఏం చెబుతుంది? ఏ బైబిల్లోనైనా అదే ఉంటుంది, పవిత్ర గ్రంథంలో కూడా అదే ఉంది, పరిశుద్ధ గ్రంథంలో కూడా అదే ఉంది. నేనేమి
భేదం చేసి ఏది చెప్పట్లేదు, ఉన్నట్టుగా చెప్తూ ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పండి, దేవుని మందిరానికి పిల్లలను రారు కానీ పొలిమేరలు దాటి స్నానం చేయకపోయినా రక్తపు మరకలతో ఉన్నా ఏం చేస్తారు? ఊరు దాటి బయటికి పంపిస్తూ ఉంటారు. అది ఎవరికి పద్ధతి కాదు, దేవుని బిడ్డలైనటువంటి వారికి పద్ధతి కాదు. అది దేవుని బిడ్డలైనటువంటి వారికి పద్ధతి కాదు. పెద్దల పారంపర్యాచారం, మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని చెప్పండి, వాటిని బోధించి వాటిని అనుసరింపజేస్తారు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు జన్మించిన 8వ దినాన అప్పుడు ఇంగ్లీష్ నెల ప్రారంభించబడినది. యేసు ప్రభు జన్మకు యేసు ప్రభు జన్మించిన 8వ దినానికి ఎంత పేరు, ఎంత ప్రఖ్యాతి ఉందో ఒకసారి గమనించాలని నేను ప్రభు నామంలో మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ యేసు ప్రభుని దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభుని చూడాలి అని ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నటువంటి బహుకాలము గడిచిన వృద్ధుడు బైబిల్లో ఉన్నాడు. బహుకాలము గడిచినటువంటి చెప్పండి వృద్ధులు యెరూషలేము మందిరములో ఉన్నారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ మనుష్యుడు ఎలాంటి వారు అంటే, యేసు ప్రభు కోసం కనిపెట్టుకొని ఉన్న లేక పసిబాలుడుగా తల్లి పొత్తిళ్లలో ఉన్నటువంటి ఆ బాలుని కొరకు కనిపెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి అలాంటి వాడు, దేని కొరకు ఆయన వేచి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చదవండి, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చాలండి, తర్వాత చూద్దాం. ఇక్కడ యెరూషలేము దేవాలయములో మరియా తన యొక్క కుమారుడితో ఆలయ ప్రవేశం జరిగించినప్పుడు మరియా ఒడిలో ఉన్నటువంటి చేతుల్లో ఉన్నటువంటి ఆ శిశువును చూడడం కోసమై ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సుమయోను. చెప్పండి, ఆయన పేరు సుమయోను. ఈ సుమయోను అనేటువంటి ఈ యొక్క వ్యక్తి లేక ఈ వృద్ధుడు లేకపోతే ఈ యొక్క కనిపెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎలాంటి వాడు అనంటే బహు కాలము గడిచినటువంటి వృద్ధుడు. దేవుని స్తోత్రం. అంతేకాదు ఈ సుమయోను ఇంకా ఎలాంటి వాడు? నీతిమంతుడు. చెప్పండి, నీతిమంతుడు. రెండవదిగా ఎలాంటి వాడు? భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉండెను గనుక పరిశుద్ధాత్మ ఆ వృద్ధుడి మీద ఉండెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెరూషలేము దేవాలయంలో వృద్ధుడైనటువంటి సుమయోను ఆయన ఎలాంటి వాడంటే నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి
ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టినటువంటి వాడు. ఎవరి కోసం కనిపెట్టాడు ఈ ముసలాయన? చెప్పండి. ఇశ్రాయేలు యొక్క ఆదరణ. ఇశ్రాయేలు ఆదరణ ఏంటి అని అనగా, యేసుక్రీస్తు ప్రభువే ఇశ్రాయేలులను ఆదరించేవాడు. యేసుక్రీస్తు ప్రభువే ఇశ్రాయేలులకు అండదండలుగా నిలబడేటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువే ఇశ్రాయేలీలకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదరణ కలిగించే ఆదుకునేటువంటి గొప్ప దేవుడు. ఆ దేవుడు ఇప్పుడు ఈ వృద్ధుడు లేక ఈ ముసలాయన ఈయన చూచినప్పుడు ఆ ఆదరణకర్త ఎలాగున్నాడు అంటే, తల్లి యొక్క పొత్తిళ్లలో ఆయన ఒదిగి ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ అనే వరం ఉంది. పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. ఆ యొక్క ప్రవచనం ఉంది ఈ వృద్ధుడికి. ఏంటనంటే, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కర్తను చూచే వరకు నువ్వు మరణం చెందవు, మరణించవు అనే ఒక ప్రవచనం కూడా ఈ సుమయోను అనేటువంటి ఈ గొప్ప వ్యక్తికి ఉన్నది. కనుక ప్రియులారా, ఆ కారణం చేతే ఈ వృద్ధాప్యంలో ఎప్పుడో మరణించాల్సినటువంటి ఈ సుమయోను ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణకర్తను చూడడానికి వేచి ఉన్నాడు. వేచి ఉన్న రీతిగానే ఇశ్రాయేలు యొక్క ఆదరణకర్త యెరూషలేము దేవాలయములోనికి వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ముసలతను లేక బహు వృద్ధుడు ఆదరణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుని, బాలుడిగా ఉన్న ఆ శిశువును ఆయన ఎత్తుకొని కొనియాడి ఆయనను ఆరాధించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ శిశువును చేతుల్లోకి తీసుకున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా, నేను ఇప్పటి వరకు కూడా నీ కోసమే కనిపెట్టుకొని ఉన్నాను. నేను ఇప్పటి వరకు మరణం చెందనిది నీ కోసమే. నేను ఇప్పటి వరకు కూడా చెప్పండి, నేను కనిపెట్టి ఎదురు చూసింది నీ కోసమేనయ్యా. కనుక నా కాలము నిండింది, నా దినాలు సంపూర్తి చేయబడ్డాయి. నాథా, ఇప్పుడు నీ దాసునే సమాధానముతో పోనిచ్చుచున్నావు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఈ యొక్క సుమయోను ఆయనను స్తుతించి ఆయన పలుకుతూ ఉన్నాడు, అయ్యా, ఇక నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయనను ఎత్తుకొని, ఆయనను హత్తుకొని, ఆయనను కొనియాడి, ఆయనను ఆరాధించి ఆ తర్వాత తిరిగి తల్లికి అప్పగించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పగించాడు. ఆ తర్వాత తాను మరణించాడు. కనుక ప్రియులరా, మన జీవితంలో నీతి కలిగి బ్రతకాలి. మన జీవితంలో భయభక్తులు కలిగి బ్రతకాలి. ఈ సుమయోను మీదకి పరిశుద్ధాత్ముడు ఎందుకు ఉన్నాడు? ఈ సుమయోను మీద పరిశుద్ధాత్మ ఎందుకు నిలబడి ఉన్నాడు అని అంటే, ఆయన ఎలాంటి వాడంటే నీతిమంతుడు. ఆయన ఎలాంటి వాడు అని అంటే భక్తి పరుడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకోసమే ఏం రాయబడింది? పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. మరి నీ మీద ఉందా? పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తుందా? పరిశుద్ధాత్మ, ఆత్మ అంటే కనిపించేది కాదు. ఆత్మ అంటే కనిపించకుండా, ఆత్మ అంటే కనిపించకుండా నిన్ను నడిపించేది. మరి ఆ పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నాడా? ఆ పరిశుద్ధాత్మ నీ మీద ఉండి నిన్ను ఆదరిస్తున్నాడా? నిన్ను ఆదరిస్తున్నాడా? నిన్ను నడిపిస్తున్నాడా?
ఒకసారి నిన్ను ఆలోచన చేసుకో, ఒకసారి నిన్నువే చూసుకో. ఈయన ఒక మంచి పాట పాడాడు. ఎవరో సమయను ఈ ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో ఉంది. ఏంటంటే నీ సమాధానము దాసునికి ఇప్పుడు అనే పాట చక్కగా ఉంది. నేను సిఎస్ఐ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆరాధన అయిన తర్వాత, ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయే ముందు మనం ఈ పాట ఎలా పాడుతున్నాము, రండి ఉత్సాహించనే కీర్తన పాడి అలా వెళ్ళిపోతున్నాము. ఆ స్కూల్లో మేము చదువుకున్నప్పుడు, ఆ మందిరంలో ఉన్నప్పుడు నీ సమాధానము దాసునికి ఇప్పుడు అనే పాట అది పాడుకొని ముగించి వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యందు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సిమియోను లాంటి నీతి కలిగి, సిమియోను లాంటి భక్తిని కలిగి, సిమియోను లాంటి పరిశుద్ధతను కలిగి మనము జీవించాలి అని మనకు దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. చూడండి, మరి ఈ యొక్క ఈ బాలుడైన యేసు ప్రభు కొరకు మరొక వ్యక్తి ఎదురు చూస్తూ ఉంది. ఆ వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాక్యంలో 36వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరియు ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలు రేయింబవళ్ళు సేవ చేయుచూ ఉండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. దేవుని స్తోత్రం చెప్పండి. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్నటువంటి వారితో ఈయనే విమోచకుడు అని యేసుక్రీస్తు ప్రభుని బాలుడుగా ఉన్నప్పుడు ఈ అన్న అనేటువంటి ప్రవక్తే పరిచయం చేసింది. దేవుని స్తోత్రం. ఈమె ఎలాంటిది, ఎవరు అని అంటే పనూయేలు కుమార్తె. ఎవరు ఈమె చెప్పాలి, ఎవరు ఆమె? మరియు ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నాను ప్రవక్తే. స్తోత్రం చెప్పండి. ఈ అన్న పనూయేలు కుమార్తె. ఈ అన్న ఎవరు అనంటే కన్యాత్వం మొదలుకొని, అనగా వివాహ వయసు వచ్చిన తర్వాత ఈ యొక్క అన్న వివాహము చేసుకొని 7 ఏండ్లు ఖచ్చితంగా రాసి ఉంది. ఉందా లేదా? చూసారా? చెప్పాలి, చూసారా? 7 ఏండ్లు భర్తతో చదవండి. పైన కొంచెం ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో ఏం చేసి, దేవుని స్తోత్రం చెప్పండి. భర్తతో 7 ఏండ్లు అనగా 7 సంవత్సరాలు సంసారము చేసి 7 సంవత్సరాలకే భర్త ఏమైపోయాడంటే చనిపోయాడు. స్తోత్రం చెప్పండి. 7 కన్యకగా ఉన్న ఆమె వివాహం చేసుకొని
7 సంవత్సరాలు భర్తతో సంసారం చేసిన తర్వాత ఆయన చనిపోయాడు. అప్పటి నుండి మరలా వివాహం ఆమె చేసుకోలేదు. ఏం చేసుకోవాలా? మరలా వివాహం చేసుకోలేదు. మరలా వివాహం చేసుకోలేదు. ఆమె కూడా ఎందుకు వివాహం చేసుకోలేదంటే ఆమె ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు కనిపెట్టింది. ఎవరి కోసం కనిపెట్టింది? చెప్పాలి, ఎవరి కోసం కనిపెట్టింది? ఇశ్రాయేలు యొక్క విమోచన లేక విమోచకుడు కొరకు కనిపెట్టింది. బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు దేవాలయము విడువక ఉపవాస ప్రార్థన చేస్తూ రాత్రి పగళ్ళు దేవుని సేవ చేసినట్లుగా ఈ అన్న అనే ప్రవక్తని వచ్చి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ప్రవక్తని తన భర్త చనిపోయిన తర్వాత వివాహం చేసుకోవటానికి ఇష్టపడలేదు అని చెప్పి పై ఎత్తు ఆటలేమి కూడా ఆడలేదు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగంలో ఆమె ఏం చేసిందంటే ఇశ్రాయేలు యొక్క విమోచకుడు కొరకు కనిపెట్టి చెప్పండి, కనిపెట్టి ఆయనను చూడడానికి ఆలయములోనికి వచ్చింది. చూసి ఆయనను కొనియాడి అందరితో ఇశ్రాయేలీల అందరితో బయటకు వచ్చి ఏం చెబుతుందో తెలుసా? ఇదిగో విమోచకుడు వచ్చాడు, మీకోసం వచ్చాడు, మీకోసం వచ్చాడు. ఇదిగో ఈయనే తల్లి తన కుమారుని తీసుకుని వచ్చింది, రండి చూడండి అని చెప్పి అందరికీ కూడా యెరూషలేములో పరిచయం యేసు ప్రభుని పరిచయము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా మనం అనుసరించినప్పుడే ఆ పరిశుద్ధాత్మ అనేది మన మీద ఉంటాడు అనే వాక్యం చెప్తా ఉంది. ఎందుకో తెలుసా? అందుకు నిదర్శనం ఎవరో? సుమయోను. అందుకు నిదర్శనం ఎవరో? అన్న సుమయోను. వీళ్ళని గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? వారు నడిచిన మార్గం. వాక్యాన్ని ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం, చూడాలి. పరమగీతాల గ్రంథంలో ఈ మాట ఉంది. ఈ మాటను గమనిద్దాం, చూడండి. పరమగీతాలు మొదటి అధ్యాయం అనుకుంటాను, చూడండి ఒకసారి. 8వ వచనంలో ఎక్కడ వచనం? అదే మొదటి అధ్యాయం. పరమగీతాలు మొదటి అధ్యాయం 8వ వచనం. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుకో అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మందల అడుగు జాడ అంటే ఏంటి? మందల అడుగు జాడ అంటే గొర్రెల మందో, గేదెల మందో, ఆవుల మందో, మేకల మందో కాదు. మంద అనగా మనకు ముందు, మనకు పూర్వం ఉన్నటువంటి భక్తులు, అబ్రహాం మొదలుకొని ప్రియమైనటువంటి వాళ్ళరా, పాత నిబంధనలో మలాకీ గ్రంథం వరకు వీళ్ళందరూ కూడా మనకు మాదిరిగా నిలిచినటువంటి వారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మొదలుకొని ఈ చివరాశాంతం వరకు, క్రొత్త నిబంధన అంతం వరకు మరి యేసు ప్రభు శిష్యుడైన చెప్పండి యోహాను వరకు కూడా వీళ్ళంతా ఒక మంద.
మంద అంటే మనం ఈ మందాని తిడతా ఉంటాం. మంద అనేది మంచి పదం. అందుకోసమే దేవుడు మంద అనే మాటను అనేక పర్యాయాలు బైబిల్ గ్రంథంలో ఉపయోగించాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మందలో అడుగుచాడంటే ఏ మంద అనంటే మన పూర్వీకుల యొక్క అడుగు చాడలలో మనం నడవాలి. ఇప్పుడు మనం మరి ఆ ముగ్గురు వ్యక్తుల గురించి మనం నేర్చుకున్నాం. ఒక ఆమె మరి రెండో ఆయన సుమయోను, మూడో ఆమె అన్న. మరి వీళ్ళని అనుసరించి నడుచుకో. వీళ్ళని అనుసరించి నడుచుకోకుండా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నువ్వు చెప్పండి దేవుని బిడ్డవి కాదు, రాజ్య వారసురాలకు వారసుడు అంతకంటే కానీ కావు అని ఎవరు చెబుతున్నారు? వాక్యం చదివిస్తుందండి. ఇంత చెప్పి బోధించే నేనైనా వాక్యాన్ని అనుసరించకపోతే నేనైనా అంతే. కనుక అందుకనే మన ముందున్నటువంటి ఆ యొక్క అడుగు జాడలలో నడవలసినటువంటి వారం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అందరం కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ సున్నతి, ఆ పేరు, ఆలయ ప్రవేశాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఈ సందర్భంలో నలుగురు వ్యక్తులు ఎవరంటే మొదటిగా మరియా, తర్వాత కుమారుడైన యేసు ప్రభువారు, మూడవదిగా సుమయోను, నాలుగవదిగా అన్నా వేరు. స్తోత్రం చెప్పండి. కనుక వీరిని అనుసరించి మనం నడుచుకొని ఆయన రాజ్య వారసులుగా ఉండడానికి ప్రయాసపడుదుముగాక. దేవుని స్తోత్రాలు. వారి మాటలు మనందరి వెనికిడిలో దీవించి ఆశీర్వదించుగాక.